3 పండ్లు. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒకే కూతురు ఉంది. ఆమె చాలా అందంగా ఉండేది, కాని చాలా మొండి పట్టుదల కలది. చాలామంది యువరాజులు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కాని ఆమె వారందరినీ తల విదిలించి తిరస్కరించింది. చివరికి నిరాశతో ఆమె తండ్రి ఆమెతో ఇలా అన్నాడు: చివరికి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో ఎలా తెలుస్తుంది? క్రిస్మస్ రోజున చెట్టు నుండి కోసిన అందమైన పండిన పండును ఎవరు తీసుకొస్తే అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను అంది ఆమె. ఈ విషయం త్వరలోనే రాజ్యం అంతటా తెలిసిపోయింది. మరియు అందరూ, అంటే ఆమె ఎవరినీ పెళ్లి చేసుకోదనే చెప్పడం అనుకున్నారు. ఆ దేశంలో 3 కొడుకులున్న ఒక మంచి మనిషి ఉండేవాడు. పెద్ద కొడుకు చెప్పులు కుట్టేవాడు, రెండవ కొడుకు దర్జీ, మరియు చిన్న కొడుకు రాజ వంటశాలల్లో వంటగది పనివాడు. క్రిస్మస్ ఈవ్ రోజున ముసలి తండ్రి ఒక అడవిగుండా వెళుతుండగా ఆశ్చర్యకరంగా ఒక చెట్టు కొమ్మ నుండి 3 అద్భుతమైన పండిన పండ్లు వేలాడుతూ కనిపించాయి. అతను త్వరగా వాటిని కోసి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తన పెద్ద కొడుకును పిలిచి ఆ పండ్లలో ఒకటి ఇచ్చాడు. నీ మంచి బట్టలు వేసుకుని వెంటనే దాన్ని రాకుమారి వద్దకు తీసుకువెళ్ళు అన్నాడు. ఆ యువకుడు చెప్పినట్లు చేశాడు. అతను పండును ఒక మంచి బుట్టలో పెట్టి దాన్ని రాకుమారికి ఇవ్వడానికి బయల్దేరాడు. అడవిగుండా వెళ్తుండగా అతనికి ఒక వింత ముసలిమనిషి తారసపడ్డాడు. నీ బుట్టలో ఏమి ఉంది అని ఆ ముసలిమనిషి అడిగాడు. అది నీకెందుకు అని ఆ యువకుడు మొరటుగా సమాధానం చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతను రాజభవనం చేరుకున్నప్పుడు బుట్టను రాకుమారికి అందించాడు. ఆమె దానిని తెరిచి పండును కప్పి ఉంచిన ఆకులను తీసింది. కాని ఆమె భయానకానికి ఆ పండు కుళ్ళిపోయి చూడటానికి మరియు తాకడానికి అసహ్యంగా ఉంది. రాజు చాలా కోపంగా వచ్చి ఆ యువకుడికి శిక్షగా కొట్టమని ఆజ్ఞాపించాడు. బాధగా మరియు అణకువగా ఆ యువకుడు ఇంటికి తిరిగివచ్చి తనకు జరిగినదంతా చెప్పాడు. అప్పుడు తండ్రి తన రెండవ కొడుకును పిలిచి అతనికి ఆ పండ్లలో ఒకటి ఇచ్చాడు. నీ మంచి బట్టలు వేసుకుని దాన్ని రాకుమారికి తీసుకువెళ్ళు అన్నాడు. ఆ యువకుడు కూడా అలాగే చేశాడు మరియు అడవిగుండా వెళ్తుండగా అతనికి కూడా ఆ వింత ముసలి మనిషి తారసపడ్డాడు. అతను తన బుట్టలో ఏమి ఉందని అడిగాడు. నీ పని చూసుకో అని ఆ యువకుడు మొరటుగా చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతను రాజభవనం చేరుకున్నప్పుడు తన బుట్టను రాకుమారికి అందించాడు. కాని ఆమె ఆకులను తీయగానే ఆ పండు కుళ్ళిపోయి బూజుపట్టి చూడటానికి మరియు వాసన చూడటానికి కూడా అసహ్యంగా ఉంది. ఆ యువకుడు అలాంటి బహుమతిని రాకుమారికి ఇవ్వడానికి ధైర్యం చేసినందుకు శిక్షగా కొట్టబడ్డాడు మరియు అతను కూడా బాధగా మరియు అణకువగా ఇంటికి తిరిగి వచ్చాడు. ముసలి తండ్రి 3వ పండును తీసి తన 3వ కొడుకుకు ఇచ్చి దాన్ని రాకుమారి వద్దకు తీసుకువెళ్లమని చెప్పాడు. అతను కూడా అడవిగుండా వెళ్తుండగా ఆ వింత ముసలి మనిషిని కలిశాడు. నీ బుట్టలో ఏమి ఉంది అని ఆ ముసలి మనిషి అడిగాడు. నా దగ్గర ఒక మంచి పండిన పండు ఉంది అని ఆ యువ వంటగది పనివాడు సమాధానం చెప్పాడు. నేను దీన్ని రాకుమారికి తీసుకువెళ్తున్నాను, ఎందుకంటే ఆమె దీన్ని చూసి నన్ను పెళ్లి చేసుకుంటుందని ఆశిస్తున్నాను. నువ్వు మంచి యువకుడివి, దయగలవాడివి మరియు మర్యాదగలవాడివి అని ముసలి మనిషి అన్నాడు. ఇదిగో ఈ చిన్న ఈల తీసుకో, నువ్వు దీన్ని ఊదితే విన్న ప్రతి ఒక్కరూ నిన్ను అనుసరిస్తారు. ఆ యువకుడు అతనికి ధన్యవాదాలు చెప్పి ఈల తీసుకుని రాజుగారి రాజభవనానికి వెళ్ళాడు. అక్కడ అతను తన బుట్టను రాకుమారికి ఇచ్చాడు మరియు దాని లోపల ఒక మంచి పండిన పండు ఉంది. ఒక వంటగది పనివాడిని పెళ్లి చేసుకోవలసి వస్తుందని తలచి రాకుమారి భయపడింది. కాబట్టి ఆమె త్వరగా ఆలోచించి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కాని ఒక షరతుపై. రాజ ఉద్యానవనంలో 100 కుందేళ్లున్నాయి. నువ్వు వాటిని పచ్చిక బయలుకు తీసుకువెళ్ళి 1 వారంపాటు జాగ్రత్తగా కాపలా కాసి ఒక్కదాన్ని కూడా కోల్పోకుండా తిరిగి తీసుకురావాలి. నువ్వు దీన్ని విజయవంతంగా చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది. ఆ యువకుడు పచ్చిక బయలుకు వెళ్లి తన మాయా ఈలను ఊదినప్పుడు అతను ఎక్కడికి వెళితే కుందేళ్లు అక్కడికి అనుసరించాయి. రాకుమారి పనిమనిషిగా మారువేషంలో మరియు ఒక చిన్న గాడిదపై స్వారీ చేస్తూ అతన్ని కలవడానికి వెళ్ళింది. ఆ మంచి కుందేళ్లలో ఒకదాన్ని నాకు అమ్ముతావా అని ఆమె అడిగింది. లేదు, అవి అమ్మకానికి లేవు అని ఆ యువకుడు చెప్పాడు. నువ్వు ఆ గాడిద మూతిని ముద్దు పెట్టుకుంటే నేను నీకు ఒకదాన్ని ఇస్తాను. రాకుమారి దీనికి ముఖం చిట్లించింది. కాని ఒక సాధారణ వంటగది పనివాడిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఆమె చాలా కలత చెందింది. చివరికి ఆమె అలాగే చేసి ఒక కుందేలును చంకలో పెట్టుకుని వెళ్ళిపోయింది. అయితే ఆమె కొంత దూరం వెళ్లకముందే ఆ యువకుడు తన మాయా ఈలను ఊదాడు
మరియు ఆ కుందేలు నేలపైకి దూకి మిగతా వాటితో చేరడానికి పరుగెత్తింది. తరువాత రోజు రాణి ఒక దాసిలా మారువేషంలో వచ్చింది. ఆమె కూడా ఒక కుందేలును కొనాలనుకుంది. అతను ఆమెను గాడిద తోకను ముద్దు పెట్టుకోమని అడిగాడు. ఆమె అలాగే చేసింది మరియు ఒక కుందేలును తీసుకుని వెళ్ళిపోయింది. కాని అతను ఈల ఊదగానే అది కూడా తిరిగి వచ్చింది. తరువాత రాజు ఒక సేవకునిగా మారువేషంలో వచ్చాడు. అతను కూడా ఒక కుందేలును కొనాలనుకున్నాడు. కాని ఆ యువకుడు, ముందు నువ్వు నీ గాడిద డెక్కను ముద్దు పెట్టుకోవాలి అన్నాడు. రాజు అలాగే చేసి ఒక కుందేలును తీసుకువెళ్లాడు. ఈల వినిపించిన మరుక్షణం ఆ కుందేలు కూడా తిరిగి వచ్చింది. ఆ యువకుడు 3 బస్తాలతో రాజు వద్దకు తిరిగి వెళ్లాడు. అతను తన మొదటి సందర్శకుడి కథను చెప్పాడు. ఆమె ఒక పనిమనిషిగా నటించి ఒక కుందేలును పొందడానికి తన గాడిద మూతిని ముద్దు పెట్టుకోవడానికి అంగీకరించింది. అతను అలా చెబుతూ తన ఈలను ఊదాడు మరియు రాకుమారి ఆ బస్తాలోకి దూకింది. అప్పుడు అతను ఒక దాసి తనను చూడటానికి వచ్చిన విధానాన్ని చెప్పాడు. ఆమె ఒక కుందేలును కొనాలనుకుందని మరియు అతను తన ఈలను ఊదినప్పుడు రాణి ఆ బస్తాలోకి దూకింది. చాలు చాలు అని రాజు బిగ్గరగా అరిచాడు. కాని ఆ యువకుడు తన వద్దకు వచ్చిన సేవకుని గురించి చెప్పడం కొనసాగించాడు. మరియు అతను తన ఈలను ఊదినప్పుడు రాజు 3వ బస్తాలోకి దూకాడు. నువ్వు నిజం చెప్పావు. నువ్వు వెంటనే నా కూతురిని పెళ్లి చేసుకోవాలి అని రాజు చాలా భయపడి అరిచాడు. కాబట్టి ఆ యువకుడు వారిని 3 బస్తాల నుండి బయటకు రానిచ్చాడు మరియు ఆ వివాహం గొప్ప ఆర్భాటంగా ఏర్పాటు చేయబడింది. రాకుమారి త్వరలోనే తనకు అటువంటి దయగల, తెలివైన మరియు నిజాయితీగల యువకుడు భర్తగా దొరికాడని తెలుసుకుంది. ఒక వంటగది పనివాడిని పెళ్లి చేసుకోవలసి వచ్చినందుకు ఆమె అస్సలు బాధపడలేదు. నీతి: నిజమైన విలువ పుట్టుకలో లేదా అందంలో దొరకదు, కాని దయ, ధైర్యం మరియు వినయంలో ఉంటుంది. ఒక సున్నితమైన హృదయం అహంకారం కోల్పోయేదానిని గెలుచుకుంటుంది, ఎందుకంటే జ్ఞానం మాత్రమే ప్రేమను నిజం చేస్తుంది.